హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా అర కేజీ ఖర్జూరాన్ని గింజలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు తీసిన ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా ఖర్జూరాన్ని పేస్ట్ తయారు చేసుకోండి. పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగి హీట్ అయిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు 1 కప్పు, బాదం 1 కప్పు, పిస్తా 1 కప్పు 5-10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తరువాత అందులో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని నెయ్యి అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్లోకి ఈ గసగసాలని యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఆ తరువాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ పూసుకొని చిన్న చిన్న ఉండలుగా పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ రెడీ.